కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి గతం కన్నా ఎక్కువగా నిధులు రాబడుతున్నారు. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి 24,513 కోట్లు సాధించారు. అందులో ఇప్పటికే 12,621 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన నిధుల్ని త్వరగా సద్వినియోగం చేసుకుని అదనంగా మరిన్ని సాధించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఒక్కో రూపాయి సమీకరించుకుంటూ సద్వినియోగం చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి అధిక నిధులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అటు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని, మంత్రిత్వ శాఖల అధికారుల్ని సమన్వయం చేయడంతో పాటు రాష్ట్రంలోనూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నిధులు తెచ్చుకోవడం, ఖర్చు చేయడం, అదనంగా సాధించడం అన్న 3 సూత్రాలతో యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. నెల రోజుల్లోనే 2 సార్లు సమీక్షించి లక్ష్యాలు విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 76 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర వాటా నిధులు కలిపి 24,513 కోట్లు సాధించారు. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లు కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి 39,642 కోట్లు కోతపడ్డాయి. 10,171 కోట్లు వేరే పథకాలకు మళ్లించారు. ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే వీటిని గాడిన పెట్టి 17,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వం 15,173 కోట్లు కేటాయించింది. ఆ పథకాల్లో రాష్ట్ర వాటా మొత్తం 9,340 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 76 పథకాలకు మొత్తం 24,513 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల్ని 2 తరహాల్లో అమలు చేస్తున్నారు. గతంలో కేంద్ర నిధుల్ని రాష్ట్రాలు పక్కదారి పట్టించిన నేపథ్యంలో కొత్త విధానాలు అమలు చేశారు. ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ తరహా చెల్లింపులు, స్పర్శ చెల్లింపులు అని 2 రకాలున్నాయి. సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా అమలయ్యే కేంద్ర పథకాల్లో కేంద్రమిచ్చే నిధులు రాష్ట్ర ఖజానాకు చేరతాయి. బిల్లులు సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని నోడల్ ఏజెన్సీలకు విడుదల చేస్తోంది. ఈ విధానం సరిగా లేదని కొత్తగా స్పర్శ మార్గదర్శకాల్ని కేంద్రం తెచ్చింది. ఇందులో ఉన్న కేంద్ర పథకాలకు రాష్ట్రం సింగిల్ నోడల్ ఖాతా ఏర్పాటు చేయాలి. కేంద్ర వాటా నిధులు, రాష్ట్ర వాటా నిధులు ఆ ఖాతాకే విడుదల చేయాలి. గత నెల 17వ తేదీ నాటికి రాష్ట్రంలో 10,362 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా సరైన పర్యవేక్షణ లేదంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెల గడవక ముందే 2,000 కోట్లకు పైగా వెచ్చించారు. కేంద్రం నుంచి 3వ విడత నిధులు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.